హాయ్ ఆల్, వెరీ గుడ్ మార్నింగ్. అడ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అవార్డ్స్ అండ్ హానర్స్ 2025కి సంబంధించి కొన్ని ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ని, సో 2025లో వచ్చిన అవార్డ్స్ అండ్ హానర్స్ అన్నీ కూడా రివిజన్ ఒకసారి మనం చూసుకుందాం. సో ఎందుకంటే అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఇందులో నుంచి మీకు ఒక క్వశ్చన్ అనేది ఫర్ షూర్ రాబోతుంది. ఓకే, 2025లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో అందులో లిటరేచర్కి ఎవరికి వచ్చింది? హంగేరియన్ పర్సన్ లాజ్లోకి రావడం జరిగింది. అండ్ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చేసి వెనిజులాకి సంబంధించిన మరియా కొరీనాకి రావడం జరిగింది. ఎకనామిక్స్లో చూసుకున్నట్లయితే ముగ్గురికి వచ్చింది, జోయల్, ఫిలిప్ అండ్ పీటర్ హావెట్. అదేవిధంగా ఇంపార్టెంట్ అవార్డ్స్ అండ్ హానర్స్ 6th నేషనల్ వాటర్ అవార్డ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో బెస్ట్ వాటర్ అవార్డ్స్లో బెస్ట్ స్టేట్గా మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్కి వచ్చింది, సెకండ్ ప్లేస్ గుజరాత్, థర్డ్ ప్లేస్ హర్యానా. డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే రాజ్నందన్ ఈస్ట్, వెస్ట్లో కార్గోన్, నార్త్లో మిర్జాపూర్ అండ్ సౌత్లో తిరునవెల్లి, నార్త్ ఈస్ట్లో సెఫాజిజాలా. బెస్ట్ అర్బన్ లోకల్ బాడీ వచ్చేసి నావీ ముంబై. బెస్ట్ వాటర్ యూజర్ అసోసియేషన్ వచ్చేసి తమిళనాడుకు చెందిన వెటై కరన్పూర్. అండ్ జల్ సంచయ్ జన్ భగీరథి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో టాప్ ప్లేస్ వచ్చేసి తెలంగాణకి రావడం జరిగింది, సెకండ్ వచ్చేసి ఛత్తీస్గఢ్, థర్డ్ వచ్చేసి రాజస్థాన్. డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే మిర్జాపూర్ టాప్ ప్లేస్లో ఉంది. అండ్ అర్బన్ లోకల్ బాడీస్ వైజ్గా చూసుకున్నట్లయితే రాయ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది టాప్ పొజిషన్లో ఉంది. అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ రికగ్నైజ్డ్ అయినవి మాత్రం జల్తారా, సేవ్ గ్రౌండ్ వాటర్, గిర్ గంగా పరివార్, ఆర్ట్ ఆఫ్ లివింగ్. అదేవిధంగా పద్మ అండ్ 76th పబ్లిక్ డే అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. పద్మ అవార్డ్స్ అనేవి 76th రిపబ్లిక్ డే సందర్భంగా ఇవ్వడం జరిగింది కదా. మొత్తం 139 పద్మ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ. అందులో ఉమెన్స్ వచ్చేసి 23 మంది, ఫారెనర్స్ వచ్చేసి 10 మంది. ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. పోస్ట్ నామినీస్ అండ్ చనిపోయిన వాళ్ళకు 13 అవార్డ్స్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా 76th రిపబ్లిక్ డే సందర్భంగా బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్స్గా జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్కి రావడం జరిగింది. అండ్ టాప్ టాబ్లిక్యూగా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన మహాకుంభమేళా టాబ్లిక్యూ రావడం జరిగింది. అండ్ బెస్ట్ టాబ్లిక్ ఫ్రమ్ సెంట్రల్ మినిస్టర్స్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. అదేవిధంగా చూసుకున్నట్లయితే నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2024 అండ్ 19th రామ్నాథ్ గోయంకా అవార్డ్స్ కూడా మనకు 2025లో ఇవ్వడం జరిగింది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చేసి, సో ప్రీవియస్గా ఉన్న ఖేల్ రత్నకి పేరు చేంజ్ చేశారు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ అనేది గుకేష్కి, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్కి రావడం జరిగింది. అండ్ ద్రోణాచార్య అవార్డ్స్కి వచ్చేసి సుభాష్ రాణా, దీపాలి దేశ్పాండే, సందీప్ సంగ్వాన్ అందరికీ రావడం జరిగింది. రామ్నాథ్ గోయంకా అవార్డ్స్ వచ్చేసి హిందీకి మృదులికా జాకి రావడం జరిగింది. బిజినెస్ అండ్ ఎకానమిక్ జర్నలిజంకి వచ్చేసి త్వేష్ మిశ్రాకి రావడం జరిగింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2024 అవార్డ్స్ కూడా ఇచ్చారు. సో దీంట్లో బ్రేవరీకి ఆదిత్య విజయ్ బ్రాహ్మణికి చనిపోయిన తర్వాత ఈ అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ ఇన్నోవేషన్ అండ్ సైన్స్లో బాల సాహిత్య పురస్కార్ 2025లో అస్సామీస్కి చెందిన సురేంద్ర మోహన్ దాస్కి రావడం జరిగింది. బెంగాలీ లాంగ్వేజ్లో త్రిడిప్ కుమార్కి రావడం జరిగింది. ఇంగ్లీష్కి నితిన్ కుషాలప్పకి రావడం జరిగింది. పులిట్జర్ ప్రైజ్ అవార్డ్స్ కూడా ఇచ్చారు. సో బ్రేకింగ్ న్యూస్ రిపోర్టింగ్కి స్టాఫ్ ఆఫ్ ది వాషింగ్టన్ పోస్ట్కి ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేటరీ రిపోర్టింగ్కి అజామ్ అహ్మద్కి ఇచ్చారు. లోకల్ రిపోర్టింగ్కి అలీసా జూకి ఇవ్వడం జరిగింది. నేషనల్ రిపోర్టింగ్కి స్టాఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్ జర్నల్ అవార్డు అనేది రావడం జరిగింది. అదేవిధంగా బుక్స్, డ్రామా అండ్ మ్యూజిక్ కేటగిరీస్లో పులిట్జర్ ప్రైజెస్ అనేది ఫిక్షన్లో జేమ్స్కి వచ్చింది, డ్రామాలో పర్పస్కి వచ్చింది, హిస్టరీలో కాంబేకి వచ్చింది, బయోగ్రఫీలో ఎవ్రీ లివింగ్ థింగ్కి రావడం జరిగింది, మెమియర్ ఆఫ్ ఆర్ ఆటోగ్రఫీలో ఫీడింగ్ గోస్ట్కి రావడం జరిగింది, పోయట్రీలో న్యూ అండ్ సెలెక్టెడ్ పోయమ్స్, జనరల్ నాన్ ఫిక్షన్లో టు ద సక్సెస్ ఆఫ్ అవర్ హోప్లెస్ కాస్, మ్యూజిక్లో స్కై ఐలాండ్స్ ఆఫ్ సుసియా ఐబారా. జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ అండ్ స్వచ్ఛ సుర్వేక్షణ్ అవార్డ్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి జ్ఞాన్పీఠ్ అవార్డ్ రిసిపియెంట్ ఉర్దూ పోయట్కి గుల్జర్కి, సాంస్క్రిట్ అండ్ హిందీ లిటరేచర్కి రామ్ భద్రాచార్యకి. అండ్ స్వచ్ఛ సుర్వేక్షణ్ అవార్డ్స్ వచ్చేసి
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వారు ఆర్గనైజ్ చేశారు. యథావిధిగా ఇండోర్ అనేది ఇండియాస్ క్లీనెస్ట్ సిటీగా రావడం జరిగింది ఫర్ ద 8th కాన్సిక్యూటివ్ టైం. రామన్ మగ్ససే అవార్డు వచ్చేసి ఎన్జిఓ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎన్జిఓకి ఇవ్వడం జరిగింది. ఇట్ వాస్ ఫౌండెడ్ బై సఫీనా హుస్సేన్. అండ్ మాల్దీవ్స్లో షాహినా అలీకి రావడం జరిగింది. ఫిలిప్పైన్స్లో ఫ్లావియానో ఆండియోలకి రావడం జరిగింది. నేషనల్ టీచర్స్ అవార్డ్స్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్కి సంబంధించిన ఖందన్ కుమరేసన్కి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మదాబతుల తిరుమల శ్రీదేవికి ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ నంగ్ ఎక్తాని మోంగ్లంకి ఇచ్చారు. అస్సాంకి సంబంధించి దేబాజిత్ ఘోష్కి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకోండి. అండ్ 18th ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ అనేది జరిగింది. ఇందులో మన ఇండియాకి వచ్చేసి 7 మెడల్స్ వచ్చాయి. రయాన్ష్ గుప్తాకి గోల్డ్ వచ్చింది, ఒక సిల్వర్ వచ్చింది. అండ్ జిమ్ థర్డ్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. MOEFCC స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్లో కేటగిరీ 1 ఫస్ట్ వచ్చేసి ఇండోర్కి వచ్చింది, సెకండ్ వచ్చేసి జబల్పూర్కి వచ్చింది. అంటే గ్రేటర్ దెన్ 1 lakh పాపులేషన్ ఉన్న కంట్రీస్లో ఏవి లైక్ క్లీన్గా ఉన్నాయి. కేటగిరీ 2 అంటే 3 to 10 lakh ఉన్న పాపులేషన్స్లో ఫస్ట్ అమరావతికి రావడం జరిగింది. నెక్స్ట్ ఝాన్సీ అండ్ మురాదాబాద్. థర్డ్ కేటగిరీ అంటే లెస్ దెన్ 3 lakh పాపులేషన్ ఉన్న క్లీనెస్ట్ సిటీగా ఫస్ట్ దేవాస్కి రావడం జరిగింది, సెకండ్ పర్వానోకి రావడం జరిగింది. వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ అనేది ఇండోర్ అండ్ ఉదయ్పూర్కి రీసెంట్గా రామ్సర్ కన్వెన్షన్ వాళ్ళు రికగ్నైజ్ చేశారు. నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ కూడా ఇచ్చారు. అందులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ వచ్చేసి శ్యామ్ సుందర్ రాయ్కి ఇవ్వడం జరిగింది. నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ మొత్తం 10గా రావడం జరిగింది. నేషనల్ గోపాల్ రత్న అవార్డ్స్ కూడా ఇచ్చారు. బెస్ట్ డైరీ ఫార్మర్ వచ్చేసి అరవింద్ యశవంత్ పటేల్కి రావడం జరిగింది. డైరీ కోఆపరేటివ్ వచ్చేసి మెనన్ గాడి క్షీరోపాల్ దాలక్క క్షకారణ సంఘంకి రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నాలజీ వచ్చేసి దిలీప్ కుమార్ ప్రధాన్కి రావడం జరిగింది. అర్బన్ మొటిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చెన్నై, బెస్ట్ నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉదయ్పూర్, బెస్ట్ గ్రీన్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ హైదరాబాద్, బెస్ట్ ప్యాసింజర్ సర్వీసెస్ ఢిల్లీ. 76th నేషనల్ బుక్ అవార్డ్స్ కూడా ఇచ్చారు. ఫిక్షన్కి వచ్చేసి రబీ అలమీదేన్కి ఇవ్వడం జరిగింది. పోయిట్రీకి ప్యాట్రియా స్మిత్, నాన్ ఫిక్షన్కి ఉమర్ ఎల్ ఐకత్, యంగ్స్ పీపుల్ లిటరేచర్కి డానియల్ నయేరి, ట్రాన్స్లేటర్ లిటరేచర్కి గ్రాబియోలా కెబజన్. సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఐదర్ నోట్ డౌన్ అయినా చేసుకోండి, లేదా ఈ వీడియోని మళ్ళీ చూసినట్లయితే ఖచ్చితంగా 100% మీకు ఇందులో నుంచి ఒక మార్క్ అనేది అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా బూకర్ ప్రైజ్ అనేది ఫ్లెష్కి డేవిడ్ స్లాజేకి ఇచ్చారు. ఇండియా ఏఐ హ్యాకథాన్ ఆన్ మినరల్ టార్గెటింగ్కి స్ట్రిస్మ్ ఏఐ అవార్డు అనేది రావడం జరిగింది. మనోహర్ పరికార్ యువ సైంటిస్ట్ అవార్డు వచ్చేసి సాయి గౌతమ్కి రావడం జరిగింది. ఇన్స్పైర్ అవార్డు ముజాఫర్పూర్ టాప్ అయింది. పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు వచ్చేసి గుర్షరణ్ కౌర్కి రావడం జరిగింది. వికే గోకాక్ అవార్డు ఆనంద్ వి పటేల్. స్కోప్ ఎమినెన్స్ అవార్డ్స్ వచ్చేసి ONGC స్టైల్ అండ్ ఇండియన్ ఆయిల్కి ఇవ్వడం జరిగింది. తమిళనాడు సైంటిస్ట్ అవార్డు వచ్చేసి ఆర్థర్ జేమ్స్కి వచ్చింది. గ్లోబల్ టూరిజం అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. కృషి మీడియా అవార్డు అంశీ ప్రసన్న కుమార్. లోకమాన్య తిలక్ అవార్డు నితిన్ గడ్కరీ. సంసద్ రత్న అవార్డు MPsకి ఇవ్వడం జరిగింది. మొత్తం 17. వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్గా యంటై పెంగ్లై ఎయిర్పోర్ట్కి ఇవ్వడం జరిగింది. జీపీ బిర్లా అవార్డు వి నారాయణ్కి ఇచ్చారు. పెన్ ట్రాన్స్లేట్ అవార్డు గీతాంజలికి ఇవ్వడం జరిగింది. గ్లోబల్ బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్ సుహాని షా. బెస్ట్ KVK అవార్డు వచ్చేసి ICAR కృషి విజ్ఞాన్ కేంద్ర ఓకాకి రావడం జరిగింది. UN పాపులేషన్ అవార్డు వర్షా దేశ్పాండేకి. ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ ఇండియాకి 3 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ అండ్ 1 బ్రాంజ్ మెడల్ అనేది రావడం జరిగింది. టైమ్ 100 క్రియేటర్స్ లిస్ట్లో ప్రజక్తా కోలికి లిస్ట్లో పేరు అనేది రావడం జరిగింది. పెన్ పింట్లర్స్ అవార్డు వచ్చేసి లైలా అబ్దుల్లీలా. జ్ఞాన్పీఠ్ అవార్డు వినోద్ కుమార్ శుక్లా ఫస్ట్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. యునెస్కో రిజిస్టర్గా భగవద్గీత అండ్ నాట్యశాస్త్రకి రికగ్నిషన్ రావడం జరిగింది. యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ లా ప్రెన్జా. ఫిజీస్ హైయెస్ట్ సివిలియన్ హానర్ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం మధుసూదన్ సాయికి ఇవ్వడం జరిగింది. మహారాష్ట్ర భూషణ్ అవార్డు వచ్చేసి రామ్ సుతార్కి, ఇతను రీసెంట్గా చనిపోయారు. అబెల్ ప్రైజ్ మసాకి క్యాష్వారా.
బ్రేక్ త్రూ ప్రైజ్ డెన్నిస్, వరల్డ్ ఫ్రూట్ ప్రైజ్ మరియంగెలా హంగ్రియా, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ బను ముస్తక్ ఫర్ హార్ట్లమ్, యుఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డెడ్ టు లియోనాల్ మెస్సీ. ఆర్కే శ్రీకాంతన్ అవార్డ్ టీవీ గోపాలకృష్ణన్, హానరరీ సిటిజన్ అవార్డ్ తరుణ్ దాస్, ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్గా జస్ప్రీత్ బుమ్రా అండ్ అనాబెల్ సుతర్లాండ్కి ఇవ్వడం జరిగింది. లోక్పాల్ ఫౌండేషన్ డే అన్నా హజారే హానర్ ఇచ్చారు. నేషనల్ యూత్ పార్లమెంటరీ అవార్డ్ శ్రీ కేంద్రీయ విద్యాలయకి ఇవ్వడం జరిగింది. ప్రవాసీ భారతీయ సమ్మాన్ వచ్చేసి సయ్యద్ అన్వర్ ఖుర్షిద్, ఏరోనాటిక్స్ మెడల్ ట్రామ్కర్స్, సాహిత్య అకాడమీ అవార్డు వచ్చేసి చమన్ అరోరా, సిఏ ఇన్ పబ్లిక్ సర్వీస్ వచ్చేసి ఐజీ దీపక్ కేడియా. మిసెస్ వరల్డ్గా షిగి జాలియాకి ఇవ్వడం జరిగింది. వాయుసేన మెడల్ అక్షయ్ సక్సేనాకి, మహారాజా హరిసింగ్ అవార్డ్ మనోజ్ సిన్హాకి, గిన్నీస్ రికార్డ్ అమిటీ యూనివర్సిటీ ఫర్ సైమల్టేనియస్ ఫిల్మ్ ప్రొడక్షన్, ప్రెసిడెంట్స్ గ్యాలంటరీ మెడల్ వచ్చేసి సంజయ్ పోతంకి ఇవ్వడం జరిగింది. ప్రవాసీయ భారతీయ సమ్మాన్ వచ్చేసి క్రిస్టైన్ కార్లా కంగాలోకి ఇవ్వడం జరిగింది. టైమ్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి పూర్ణిమాదేవి, విశాలాక్షి అవార్డ్ భాగ్యశ్రీ పటేల్, లాంగ్వేజ్ అవార్డ్ సలాల్ పవర్ స్టేషన్, గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ దలైలామా, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ ఆర్బీఐ. ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్లో జాన్ క్లార్క్, మైకల్ జాన్, కెమిస్ట్రీలో సుసుమా రిచర్డ్ ఒమర్ అండ్ ఫిజియాలజీలో మేరీ ఫ్రెడ్ షిమాన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రియాంక అకాడమీ ఛానల్.